స్ట్రెస్ అనేది ప్రతి మనిషి జీవితంలో తప్పనిసరిగా ఉండే ఒక స్థితి. ప్రతి ఒక్కరూ ఈ ఒత్తిడిని తప్పనిసరిగా అధిగమించాలి. కానీ దురదృష్టవశాత్తు కొంతమంది ఈ స్ట్రెస్ని అధిగమించలేక ఎంతో ఇబ్బంది పడుతుంటారు. ఈరోజు ఈ వీడియోలో మనం స్ట్రెస్ ఎలా తగ్గించుకోవాలనేది తెలుసుకుందాం. ఒత్తిడిని తగ్గించుకోవడంలో మీకు సహాయపడే కొన్ని సాధారణ చిట్కాలు కూడా మీకు తెలియజేస్తాను. ముందుగా ఐడెంటిఫై ది సోర్స్ ఆఫ్ స్ట్రెస్. అసలు మీ ఒత్తిడికి కారణం ఏంటనేది అర్థం చేసుకోండి. మూల కారణాన్ని గుర్తించడం వలన మీరు దానిని మరింత సమర్థవంతంగా పరిష్కరించడంలో సహాయపడుతుంది. తర్వాత టైం మేనేజ్మెంట్. సమయ పాలన అనేది చాలా ముఖ్యమైన విషయం. మీరు చేయవలసిన పనులను చిన్న చిన్న భాగాలుగా విభజించి అనుకున్న సమయంలో పూర్తి చేయడం వలన మీరు ఒత్తిడిని బాగా అధిగమించగలుగుతారు. పెద్ద పెద్ద గోల్స్ని ఏర్పరచుకొని దానికి తగిన సమయం మీరు కేటాయించలేకపోతే మీరు ఎక్కువగా స్ట్రెస్కు గురవుతారు. సెట్ రియలిస్టిక్ గోల్స్. మీ సామర్థ్యానికి అనుగుణమైన గోల్స్ను మాత్రమే సెట్ చేసుకోండి. తలకు మించిన గోల్స్ను సెట్ చేసుకోవడం అనేది మనకు అనవసరమైన ఒత్తిడిని తెస్తుంది. లెర్న్ టు సే నో. మనం పనిచేసే ప్రదేశంలో కానీ మన స్నేహితుల దగ్గర కానీ మన స్థాయికి మించిన పని విషయంలో నో లేదా కుదరదు అని చెప్పడం నేర్చుకోండి. మన మొహమాటం కొన్నిసార్లు మనకు సమస్యలను తేవడమే కాక అనవసరమైన ఒత్తిడికి కారణమవుతుంది. ఫిజికల్ యాక్టివిటీ. వ్యాయామం అనేది ఒక శక్తివంతమైన ఒత్తిడి నివారణి. మీరు రోజు వాకింగ్ లేదా ఇతరత్ర వ్యాయామం చేయడం ద్వారా స్ట్రెస్ను మేనేజ్ చేయగలుగుతారు. హాబీస్. చాలామందికి చాలా రకాల హాబీస్ ఉంటాయి. హాబీస్ అనేవి కూడా ఒత్తిడిని నివారించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. పాజిటివ్ థింకింగ్. మంచి ఆలోచనలను కలిగి ఉండడం ద్వారా ఒత్తిడిని బాగా కంట్రోల్ చేయగలం. ఇంట్లో ఉండే పెట్స్తో ఆడుకోవడం అనేది కూడా ఈ యొక్క స్ట్రెస్ని తగ్గించడంలో ఎంతగానో సహాయం చేస్తుంది. ట్రావెలింగ్. ఫ్యామిలీతోనూ లేదా ఫ్రెండ్స్తో ట్రావెలింగ్ చేసి వివిధ ప్రాంతాలకు వెళ్ళి రావడం ద్వారా కూడా ఎంతో ఆనందంతో పాటు ఉత్తేజం కలిగి మీలో ఉన్న స్ట్రెస్ను బాగా తగ్గించుకోగలుగుతారు. ఫ్రెండ్స్, ఈ టిప్స్ను ఫాలో అవడం ద్వారా మీరు స్ట్రెస్ని అధిగమించి మీ గోల్స్ని సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.